హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే నిన్న ట్విస్ట్ జరిగిపోతున్న ట్విస్ట్ని మార్చేసి మన భవానీదేవి గారు ట్విస్టే లేకుండా చేశారు ఫ్రెండ్స్. అదేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫ్రెండ్స్. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక కృష్ణ మురారి ఇద్దరు వాళ్ళ లగేజ్ని సర్దుకుని కిందికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు రేవతి అయితే ఆపేసి ఎక్కడికి వెళ్తున్నారా ఇంత సడన్గా నాకు చెప్పకుండా, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అని గట్టిగా అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇందులో మొహమాటం ఏముంది, చెప్తాము మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నారంటే మా ఇంటికి వెళుతున్నాము అని పెద్దగా మురారి కోపంగా చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక వెంటనే మధు కూడా మీ ఇల్లు ఎక్కడుందిరా, ఇదే కదా నీ ఇల్లు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా అని మధు కూడా అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక రేవతి కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది, అదేంట్రా ఎందుకు అట్లా అంటున్నావు, ఎందుకు వెళ్ళనమ్మా, నువ్వు కూడా నాతో పాటు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని మురారి వాళ్ళ అమ్మని కూడా రమ్మని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక రజనీ అయితే ఇష్టం లేని వాళ్ళ మధ్య ఎలా ఉంటాడు, తనైనా ఇష్టం లేనికి తను చూస్తుంటే చాలా ఇష్టంగా ఉంటుంది, అందుకే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అని రజనీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి రేవతి అయితే వదిన నీకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా, ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసే విధానం కాదు, ఇప్పుడు నువ్వు ఇంత సడన్గా ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా, నువ్వు మాట కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్తున్నావు. ఆదర్శ్ గురించి నీకు తెలుసు కదా, వాడు ఏదో ఒక మాట అన్నంత మాత్రం నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలా, వాడి మాటలు ఎవరు పట్టించుకోవటం లేదు కదా ఇంట్లో, నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఇంటికి అని సుమలత గారు కూడా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఏమి పట్టనట్టే చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయడు. ఆదర్శ్ అయితే ఇన్ని రోజులు భరించాము, కానీ తనకి మేముంటే టార్చర్గా ఉంది, మా వల్ల బాధ కలుగుతున్నటువంటిప్పుడు మేము ఎందుకు ఇంట్లో ఉండి ఆదర్శ్ని బాధ పెట్టాలి, అందుకే వెళ్ళిపోతున్నాం అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళిపోయినంత మాత్రాన ఆదర్శ్ బాధ తగ్గుతుందా, ఆదర్శ్ బాధ మీరు తీర్చలేనిది అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ మధు. అయినా ఆదర్శ్ గురించి మీకు తెలుసు కదా, అతని మాటలని ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదు, మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు, మీరా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత నేను చేసింది మురారి కోసం కదా, మురారి ఇంట్లో లేకపోతే ఇక నేను ఏదో ప్లాన్ చేసింది ఎవరి కోసం అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. లోపు మధు సుమలత గారు అయితే ఇద్దరు ఇక కృష్ణ మురారిని ఇద్దరిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక్కసారి అయితే అనుకోవచ్చు, ప్రతిసారి ఇలా అయితే ఎవరు భరిస్తారు, ప్రతిసారి మాటలు ఎలా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారు కదా, ఆ మాటలకి ఏసీపీ సార్ తట్టుకోలేకపోతున్నారు, అందుకే దూరంగా ఉంటేనైనా వాళ్ళకి విలువ తెలుస్తుంది, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నా అంటారు. రేవతి గారిని కూడా రమ్మని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, వస్తే మంచిది, కనీసం నువ్వు కూడా తీసుకెళ్తున్నా అన్నవాడు కనీసం ఎక్కడికి నా పిన్నిని తీసుకెళ్ళదు, ఒక మాట కూడా అంటలేదు, ఇంకెందుకమ్మా మనం ఇంట్లో ఉండేది, ఎవరి కోసం ఉండాలమ్మా, వెంటనే వెళ్ళిపోదాం అని మురారి గట్టిగా రేవతిని కూడా రమ్మని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆయన ఆదర్శ్ అయితే చలనం లేకుండా అలానే చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మీరా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, ఇంట్లో నుంచి మురారి వెళ్ళిపోతే ఇక నేను చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కదా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వాళ్ళు అడిగే ప్రతి కృష్ణ సమాధానం చెప్తూ ఉంటుంది. ఆదర్శ్కి మా వల్ల బాధ కలుగుతుంది, మా వల్ల ఇబ్బంది కలుగుతుంది, మమ్మల్ని చూస్తే టార్చర్లా ఉంది, అందుకే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆదర్శ్ హ్యాపీగా ఉంటాడు కదా, అందుకే వెళ్ళిపోతున్నాం, ఎవరు ఎన్ని చెప్పినాక ఆగేది లేదు, కనీసం పెద్ద వచ్చిందాకా ఉండండి అని మధు అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు సుమలత గారు కూడా అక్క అక్క అని అరుస్తూ ఉంటుంది, ఎవరు చెప్పినా ఇక ఏసీపీ ఆగరు, వద్దులే మళ్ళీ అత్తయ్య వచ్చి మళ్ళీ ఆమె వద్దని ఆగపోతే ఆమె ఇబ్బంది పడుతుంది ఎందుకు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధు మరియు సుమలత గారు ఇద్దరు ఆదర్శ్ని బతిమిలాడుతూ ఉంటారు, రియా చెప్పరా, ఆగమని చెప్పరా అంటూ ఉంటారు, నువ్వు ఏసీపీ సార్ని కాపాడావు మీరా, చాలా థ్యాంక్స్, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, ఎప్పుడు గుర్తుంచుకుంటామని కృష్ణ మీరాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి కూడా చెప్తాడు, అసలు ఇంటికి వస్తాననుకోలేదు, నీ వల్లే ఇంటికి వచ్చాను, చాలా థ్యాంక్స్, నేను చేసిన సహాయం నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను, నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోనని మురారి కూడా మీరాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక లగేజ్ తీసుకొని కృష్ణ మురారి ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు. సుమలత మధు అయితే వెళ్ళబడతా ఉంటారు, ఆగండి మీరు వెళ్ళిపోవద్దు, అసలు మీ ఇంట్లో లేకపోతే ఎలా అంటూ ఉంటారు. రేవతిని కూడా బతిలాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అయినా ఎవరు చెప్పినా వినకుండా కృష్ణ మురారి ఇద్దరు
ఇంటి గడప దగ్గరికి వచ్చేస్తారు ఫ్రెండ్స్. గడప దగ్గరికి వచ్చి కాలు బయట పెట్టేస్తూ ఉంటారు. ఇక రేవతి కూడా కొడుకుతో పాటు బయలుదేరుతుంది ఫ్రెండ్స్. ఇక వాళ్ళు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకొని రేవతి కూడా వాళ్ళతో పాటు బయలుదేరుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇద్దరు కాలు బయట పెడతారు ఫ్రెండ్స్. గడపలో నుంచి ఇంట్లోకి బయటకి కాలు పెడతారు. అయినా ఆదర్శ్ మాత్రం చలనం లేకుండా అలాగే కూర్చుంటాడు బయట పెట్టి. వచ్చేసరికి భవానీదేవి గారు ఎదురుగా ఉంటారు. దాన్ని చూసి కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. కానీ మధు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక పెద్దమ్మ వచ్చింది కదా, ఎలాగైనా ఇక మురారిని ఆపేస్తుంది, మురారిని ఇంట్లో నుంచి వెళ్ళనిదా అని. ఇక మధు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక వెంటనే వాళ్ళ పెద్దమ్మని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమైందిరా, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఒక మాట చెప్పకుండా ఎక్కడికి బయలుదేరారు మీ ఇద్దరు, ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు అని భవానీదేవి నిలదీస్తూ ఉంటుంది. మీ అమ్మని కూడా ఎందుకు తీసుకువెళ్తున్నారు, రేవతిని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఒక్క మాట కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాని కృష్ణ అయితే వేసిపిస్తారు, వేరే చోట ఉందామని అనుకుంటున్నారు, అందుకే వెళ్తున్నాము అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఎందుకు వెళ్తున్నారు, దానికి గల రీజన్ ఏంటి నాకు చెప్పండి. ఆదర్శ్ మీ ఇంట్లో ఉంటే మేము టెన్షన్ పడుతూ ఉన్నాడు ఆదర్శ్, అందుకే మేము వెళ్తున్నాం. ఆదర్శ్ మా వల్ల ఇబ్బంది పడతాం, మాకు ఇష్టం లేదు పెద్ద అత్తయ్య, అందుకే ఇల్లు విడిచి వెళ్ళాలనుకుంటున్నాము అని అంటూ మురారి అయితే వాళ్ళ పెద్ద ముందు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడు ఫ్రెండ్స్. తను ఇక మీరానే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ ఏదో అన్నాడని కృష్ణ మురారి ఇద్దరింట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. మేడం ఏదో ఒకటి చెప్పి ఆపుదామనుకున్నాను, కానీ వాళ్ళిద్దరూ నా మాట వినేటట్టు లేరు మేడం, మీరైనా చెప్పండి అని మీరా కవర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ కృష్ణ మురారి ఇద్దరైతే ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తటపటా ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఇక భవానీదేవి గారు అయితే ఇంకా అసలు ఎందుకు వెళ్తున్నారు, అసలు నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, వెళ్ళమన్న వాళ్ళు ఒక్క రీజన్ చెప్పమను, నీ నుంచి ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నారో, వెళ్ళమంటానికి గల కారణం ఏంటో ఒక కారణం నాతో చెప్పమను, అప్పుడు నేనే మిమ్మల్ని ఇంటి నుంచి పంపిస్తాను అని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ అయితే వస్తాడు. ఆదర్శ్ వచ్చి ఏం చేస్తాడా అని అందరూ అనుకుంటూ ఉండగా ఆదర్శ్ వస్తే అటు ఇటు వాకింగ్ చేస్తూ ఏం చాలా అర్థం కాక చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే ఇక కృష్ణని మురారిని ఎదురుగా పెట్టుకుని, అసలు నేను ఇంట్లో నుంచి పంపించాలనుకునే వారికి నీ గురించి, అసలు చేసిన తప్పు గురించి ఒక కారణం నాతో చెప్పమను, ఒకే ఒక కారణం చెప్పమను, అప్పుడు నేను హ్యాపీగా మీ ఇద్దరిని ఇంట్లో నుంచి పంపిస్తాను, అంతేగాని ఇట్లా చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో నుంచి సూట్ కేసులు తీసుకుని బయలుదేరితే ఎలా అని అంటూ ఆదర్శ్ వెళ్ళినట్టు మీరు వెళ్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా, వదిలేస్తాను అనుకుంటున్నానా, వదిలేదే లేదు, అసలు ఇంట్లోంచి కాలు బయట పెట్టేదే లేదు అని భవానీదేవి గారు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మురారిని కృష్ణని ఇద్దరిని కదులుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే భవానీదేవి గారు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా ఇక కృష్ణ మురారి ఇలా లగేజ్ని తీసుకొని లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. అంటే తను వాళ్ళిద్దరి ఇంట్లో నుంచి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పకనే చెప్పాడు ఫ్రెండ్స్. ఇక సుమలత గారు మరియు మధు గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. రజని అయితే చాలా ఫీల్ అవుతుంది. ఇక భవానీ అక్క వచ్చింది, ఇక వీళ్ళ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళదు, కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళడమే నాకు కావాల్సింది అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. రజని అయితే ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకెప్పుడు మీరు ఈ ప్రయత్నం కూడా చేయలేదు, ఇంట్లో నుంచి బయటకు పెట్టే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు అని భవానీదేవి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక ఇచ్చేసరికి అందరూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఇక భవానీదేవి గారి మాటలకు భయపడి ఇక గబగబా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాసేపట్లో ఎంత ప్రమాదం తప్పిపోయిందని భవానీదేవి బాధపడుతూ ఇక కుటుంబ సభ్యులందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి ఇలా డెసిషన్ తీసుకున్నందుకు కూడా రీజన్ గురించి తను ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మీరా అలియాస్ ముకుంద అయితే ఇక కృష్ణ వాళ్ళ రూమ్ దగ్గర నుంచొని కృష్ణ మురారి భార్యగా పాల గ్లాసుతో ఇంట్లో అడుగు పెట్టాల్సిన నేను ఎప్పుడు అడుగు పెడతానో ఏమో అని కృష్ణ వంక చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కృష్ణని ఇంట్లో నుంచి పంపిస్తే కానీ నాకు అటువంటి అవకాశం దొరకదు అని మీరా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అన్న మాటలకి మీరేమీ బాధపడకండి, తనలో కొంచెం కొంచెం మార్పు వస్తుంది, నిదానంగానే మారుతాడు, మీరేం బాధపడరు, మీరు లగేజ్ని లోపలికి తీసుకువచ్చాడంటే తను మారినట్టే కదా,
నిదానంగా మాటతోటి మీరేం బాధపడకండి. ఎన్నిసార్లు మేము భరించాలి, ఎన్ని మాటలు భరించాలి. నేనైతే ఎలాగోలా భరిస్తాను, కానీ ఏసీపీ సార్ ఎలా తట్టుకుంటాడు? ఆదర్శ్ అనే మాటలకి ఏసీపీ సార్ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్దామని అంటూ ఉన్నాడు. అదే అర్థమైంది నాకు. నేను ఆదర్శ్కి అర్థమయ్యేలా చెప్తాను. ఆదర్శ్ ఎలాగైనా మారుతాడు. ఇప్పుడే కదా మార్పు స్టార్ట్ అయింది. ఇక ముందు ముందు తను మీతో చాలా సఖ్యంగా ఉంటాడు అని మీరా హామీ ఇస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరేమీ బాధపడకండి. నీలాంటి మంచి మనుషులకి ఎన్ని ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కృష్ణ ఏం చేద్దాం అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, అయినా మురారి సార్ లేరా అని అడుగుతుంది. లేదు, వాష్రూమ్లో ఉన్నారు. మళ్ళీ ఎక్కువసేపు అక్కడే ఉంటే కృష్ణకి డౌట్ వస్తుందని అనుకుంది మీరా. ఇక వెంటనే ఒకసారి మురారి సార్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి, ఏమీ బాధపడవద్దు అని చెప్పండి. ఆదర్శ్ త్వరలోనే మారి మిమ్మల్ని మరియు కృష్ణ ఆ మురారిని కృష్ణని ఇద్దరిని అర్థం చేసుకుంటాడు. మీరేమీ బాధపడకండి అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, మీరు అయితే సరేలే అని చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎక్కువసేపు అక్కడే టైం స్పెండ్ చేస్తే ఇంకా అనుమానం వస్తుంది. అసలే కృష్ణ ఆవలిస్తే పేకులు ఎక్కబెట్టే రకం. అందుకే మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మీరా అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, సరే కృష్ణను జాగ్రత్తగా అంటది. ఈలోపు అయితే నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక అందరూ హ్యాపీగా హోలీ జరుపుకుంటూ ఉంటారు. కృష్ణ, మురారి ఇద్దరు సంతోషంతో రంగులు చింపుకుందామా, ఏసీపీ సార్ రెడీ అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, అందరూ పూసుకుంటూ ఉండగా మీరా మాత్రం చాలా ప్రేమతో మురారికి రంగులు పూస్తుంది. ఫ్రెండ్స్, అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కృష్ణ కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఎప్పుడు చూసిన వ్యక్తిని చూడనట్టుగా కొత్తగా చూస్తుంది. దీనికి గల కారణం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, కృష్ణ అసలు ఎవరు ఈ మీరా, ఎందుకు మురారిని అట్లా చూస్తుంది, దానికి గల కారణం ఏంటని దీర్ఘంగా కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.